హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? అనేది చాలా బాగున్నాయండి. ఇది పెళ్లి వీడియో అయితే పెడుతున్నాను కదా, రిసెప్షన్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. కళ్యాణ మండపానికి వచ్చాక ఈ వీడియో అనమాట. మేము వచ్చేలోపు అమ్మాయిని పెళ్లి కూతురు అయితే రెడీ చేసేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఫోటో షూట్ అయితే అవుతుంది. మా అమ్మాయి ఇంకా రెడీ అవ్వలేదు, సరే అని చెప్పేసి వచ్చేసి ఫాస్ట్గా అయితే రెడీ చేస్తారనమాట. తను రెడీ అవ్వడం అవ్వదు కదా, నేను బ్యాగ్ తీసుకొచ్చాను ఇంటి నుంచి. ఇదిగోండి ఇలా అయితే రెడీ చేశాను. ఇదిగో మా పాప వాళ్ళ అబ్బాయి అనమాట, అక్క వాళ్ళ మనవడు. మా మనవడితో మాట్లాడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బెంగళూరు అనమాట. మా అన్నయ్యది పెద్దమ్మ కొడుకు. ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, మాకు అంత గుర్తులేదనమాట. అయితే పెళ్ళికి అయితే వచ్చారు. పెళ్ళికి వచ్చి అందరికీ శారీస్ అయితే పెట్టారనమాట. ఇక్కడ అందరికీను, మా అక్క వాళ్ళకి అందరికీ పెట్టారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడైతే నేను వీడియో తీసి థ్యాంక్స్ అండి అని చెప్పేసి వచ్చాను. ఇక్కడ ఏంటంటే మా పాపకి, అక్క వాళ్ళ పాపకి కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నారు. వాళ్ళు ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా, అందుకని చెప్పేసి కొన్ని స్టిల్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇక్కడ చక్కగా ఇదిగోండి ఇలాగ ఫొటోస్ చాలా అయితే తీసుకున్నారు. అవి మా వరకు ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ తీయించుకోవడం అయితే ఆ ఫోటోగ్రాఫర్ నుంచి ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట. ఇక్కడ ఏంటంటే ఫుల్ జ్వరం ఉందండి. తీసుకెళ్ళిన జ్యువెలరీ కూడా వేసుకోలేదు, శారీ కట్టి ప్లక్కర్ అలా పెట్టేశాను హెయిర్కి కూడా. ఇంకా రెడీ అవ్వలేదు. సరే ఇంకా ట్యాబ్లెట్ వేసుకుందాం కొద్దిగా అని చెప్పేసి మా అమ్మాయిని భోజనానికి రమ్మంటే రాననేసింది. ఇంకా అందరూ హడావిడిగా ఉన్నారు కదా, ఎందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని మాత్రం భోజనానికి వెళ్ళాను. ఎందుకంటే కొద్దిగా తినేస్తే ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కదని. బిర్యానీ పెట్టారు. అస్సలు ఏది తినాలి అని నోట్లోకి వెళ్ళట్లేదు అనమాట. అస్సలు తినబుద్ధి కాలేదండి. చపాతీ పెట్టారు, అన్నీ వదిలేసారు అనమాట. ఇక్కడ ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి, బాగాను ఇదిగా అనిపిస్తుంది. ఇంక అన్నీ వదిలేసి మా అమ్మాయి వచ్చిందనమాట. అప్పుడను తను ఏమి తిన్నది. సరే అని చెప్పి అలా చిన్న వీడియో అయితే తీసాను, భోజనాలు వీడియో అయితేను. చాలా జనాలు అయితే వచ్చారండి. కానీ నాకు నచ్చేది ఏంటంటే ఇక్కడ చెన్నైలోను భోజనాలకి అరిటాకులో పెడతారు చక్కగా. ఇక్కడ బఫెట్ లాగా అలా కాకుండా అక్కడ నీట్గా అనిపిస్తుంది అనమాట. టేబుల్స్ వేసి పండగలకి అలా చేస్తారు చూసారు, అలాగా నీట్గా టేబుల్స్ అన్నీ వేస్తారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా చెన్నైలో మాత్రం. ఇక్కడ డ్యాన్సులు స్టార్ట్ అనమాట. సాంగ్స్ ఉంచుదామంటే కొన్ని సాంగ్స్ అయితే ఉంచట్లేదు, కొన్ని ఎందుకంటే అన్నీ డ్యాన్సులేనండి. ఇక్కడ బావ వాళ్ళనమాట, బావ కూతురు, తర్వాత అలాగా అతని కూతురు అనమాట అమ్మాయి. అలా సాంగ్స్ తమిళ కదా, తమిళ్లో సాంగ్స్ వస్తే చాలు అలా డ్యాన్సులు మొదలెట్టేస్తున్నారు ఒకరి మించిన వాళ్ళు ఒకరు. ఇక్కడ మా మేనత్త కూతురు ఈ అమ్మాయి. చిన్నప్పటి నుంచి సన్నగానే ఉంటుందండి, ఎప్పుడు బక్కగానే ఉంటుంది అనమాట. బాబు పుట్టినా కూడా, పెళ్ళి అయ్యి బాబు పుట్టాడు అయినా కూడా బక్కగానే ఉంది, సన్నగా ఉంటుంది, ఎప్పుడు లావు అయింది లేదు. ఇక్కడ అందరూ ఒక్కొక్కరు అలా డ్యాన్సులు అయితే స్టార్ట్ అయిపోయి అలా కొన్ని అలా ఉంచాను అనమాట. సాంగ్స్ కూడా ఉంచాను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదని చెప్పేసి కొన్ని సాంగ్స్ అలా ఉంచేసాను అనమాట. ఇక్కడ అందరూ స్టేజ్ పైకి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. మేము కూడా వెళ్ళేసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా నాన్న వేసేస్తున్నాడు అనమాట. ఏదో కొద్దిగా లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా స్టెప్పులు వస్తాయి కదా, అలా స్టెప్పులు వచ్చినవి కొంతమందికి అనమాట. అందులో మా నాన్న కూడాను కొద్దిగా వేసుకున్నారు. మందేయడం వల్ల చక్కగా డ్యాన్స్లు అన్నీ వేస్తున్నారు. ఇక్కడ అంత ఇంత ఎంజాయ్మెంట్ లేదు, ఫుల్గాను చాలామందిను. ఇక్కడ అమ్మాయిలు మాత్రం బాగా వేస్తున్నారు. అయితే వీడియో తీసాను, చాలా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి మెమరీగాను. ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి కూర్చున్నప్పుడేమో చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి వీడియో తీస్తుంది కదా, ఆ అమ్మాయి వెళ్ళి మా అమ్మాయిని అక్క మీతో ఒక సెల్ఫీ కావాలి, ఫోటో కావాలి అనేసి చెప్పిందనమాట. మా అమ్మాయి హ్యాపీనెస్ అంతా ఇంతే కాదు, అక్క వాళ్ళ అబ్బాయి తినిపిస్తుంటే సరే నేను చెప్పేసి అది వీడియో తీస్తున్నాను అనమాట. వాడు చూడలేదు అనుకున్నాను. మా అమ్మాయి చెప్తుంది, అనియ చూడు మమ్మీ వీడియో తీస్తుంది అనేసి. పర్వాలేదు అనేసి అంటున్నాడు అనమాట. వాళ్ళ అన్నయ్యలు మాత్రం మా అమ్మాయి చెల్లెలు మాత్రం బాగా చూసుకుంటారండి, ఆ ఇబ్బంది లేదు. ఊరు వెళ్తే మాత్రం అన్నయ్యలు చెల్లెళ్ళు బాగా చూసుకుంటారు. ఇక్కడ చెమటలు తుడిచేసి చక్కగా గాలి వస్తున్నా కూడా చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. మా అమ్మాయిని ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది చక్కగాను. డ్యాన్స్లు వేయమంటే ఇప్పుడు కాదు తర్వాత వేస్తాను అనేసి అంటుందన్నమాట. కానీ భోజనం కూడా చేయలేదు ఇంకాను. మా అక్క వచ్చి ఏం చేస్తున్నారా నువ్వు అనేసి మా అక్క వచ్చి అడుగుతుంది. ఇక్కడ అలా వీడియోస్ తీస్తాను. అక్కడ డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయి అన్నీ తమిళ్ సాంగ్స్ అనమాట. ఇక్కడ మా అమ్మాయిని అడుగుతున్నాను డ్యాన్స్ వేద్దాం పదా అంటే, లేదు ముందు ఫొటోస్ తీసుకుంటానని స్టేజ్ పైకి వెళ్ళింది. మా అల్లుడిని పక్కన తోసేసి మా అమ్మాయితో అయితే ఫొటోస్ తీసుకుందనమాట. అల్లుడు కాదండి, తమ్ముడు. ఎందుకంటే మా చిన్నాన్న కొడుకు కాబట్టి తమ్ముడు అనమాట. చిన్నప్పటి నుంచి తమ్ముడే కాబట్టి ఇప్పుడు కొత్తగా అల్లుడు అని కాకుండా వరుసే కాబట్టి తమ్ముడు అక్కనే పిలుస్తున్నాడు, తమ్ముడు అనమాట. ఇదిగోండి వీళ్ళిద్దరిని తోసేసి ముందుగా అయితే మా అమ్మాయి ఫొటోస్ అయితే తీసుకుంది కొన్ని.
తర్వాత మా పెదనాన్న రాలేదు, అంటే కిందన ఎక్కడ ఉండిపోయారనమాట. మా పెద్దమ్మ, మా పిన్ని, మా నాన్న ఫొటోస్ అవి తీసుకున్నారు. ఇంకా డ్యాన్సులు అయితే అలా కంటిన్యూ అవుతున్నాయి. సాంగ్స్ అయితే కొన్ని అయితే ఉంచేస్తాను, ఇక్కడ ఒక గ్రూపు అక్కడ ఒక గ్రూపు అలాగనమాట. డ్యాన్సులు ఒకది ఇక్కడ కాదు. వీళ్ళైతే నా వీడియోలు ప్రతిదీ చూస్తారండి. ఈ పాప ఉంది కదా మా మనవరాలు, అక్క వాళ్ళ పాప అనమాట. పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయి వాళ్ళ కూతురు. చాలా వీడియోస్ అలా అన్ని వీడియోలు చూస్తారు, అన్నిటికీ కామెంట్లు కూడా పెడుతూ ఉంటారు. నాకు అలా తెలుస్తుంది అనమాట, కామెంట్లు పెడుతుంటే. ఇక్కడ చూసారు మా నాన్న మా పిన్నమ్మని, అంటే చిన్నాన్న వాళ్ళ మిస్సెస్ అనమాట, పట్టుకొని డ్యాన్స్లు వేసేస్తున్నారు. ఫ్యామిలీ అంతా చాలా అంటే చాలా సరదాగా ఉంటామండి. ఎవరు ఫీల్ అవ్వడానికి అక్కడ ఏమి ఉండదు అనమాట. అందరూ సరదాగా డ్యాన్స్లు వేసినప్పుడు కానీ అందరూ సరదాగా అనిపిస్తుంది. అంత హ్యాపీగా ఉంటాం అనమాట. ఇక్కడ చూస్తారు సరదాగా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మా చిన్నాన్న చూస్తూ కూర్చున్నాడు అనమాట. అదిగోండి మా చిన్నాన్న కూర్చున్నారు అలా డ్యాన్స్లు వేస్తుంటే. ఇక్కడ మా అక్క చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుందో. పెళ్ళి ఒక పక్క అవుతుంటే, రిసెప్షన్ అవుతుంటే, ఇక్కడేమో వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చారని డ్యాన్సులు ఎరగదీస్తుంది అనమాట. వాళ్ళు లాగారని చెప్పేసి అలా డ్యాన్స్లు వేస్తూనే కంటిన్యూ అవుతుంది. ఒక పక్క మా అక్క వాళ్ళ అబ్బాయి పిలిచినా పలకట్లేదనమాట. ఫుల్ బిజీగా డ్యాన్స్లు వేస్తుంది. పండగలకి అటు ఇటు వేస్తూ ఉంటాం కదా, సరదాగా ఉంటుంది అనమాట. మా అక్క బాగా ఎంజాయ్ చేస్తుంది చూస్తే. కానీ వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి. ఇందులో చేశారు కదా, వాళ్ళు కూడా బాగా చేశారు. అక్క వాళ్ళు తెలిసిన తమిళనాడు ఉంటారా, ఇక్కడ ఏంటంటే అలా అనమాట. ఎందుకంటే అలా కూర్చున్నారు, అలా డ్యాన్స్లు వేస్తున్నారు కదా, అందరివి చూస్తున్నారు అనమాట. అలా కంటిన్యూగాను చాలామంది భోజనాల దగ్గర కొంతమంది, ఇక్కడ కొంతమంది. ఇక్కడ ఏంటంటే అందరూ కిందికి వెళ్ళారనమాట. కిందికి అటు ఇటు వెళ్ళినప్పుడు బ్యాగులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇదిగోండి మా అమ్మాయి దగ్గర అయితే ఫ్రూట్స్ ఏదో తింటుంది తప్ప. ఇక్కడ జెంట్స్ స్టార్ట్ అయిపోయారు అనమాట డ్యాన్సులు. అక్క వాళ్ళ కొడుకు, మా బావ అందరూ, అంటే మా మూడు అక్క వాళ్ళ ఆయన గారు అందరూ ఫుల్గా, మా అల్లుడు అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఫుల్ ఎంజాయ్ అనమాట. దగ్గరకు వచ్చి వీడియోస్ కూడా తీయలేదు, ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేసి తీయమని చెప్పానమాట. అక్కడ కూర్చుని పైన ట్యాబ్లెట్ వేసి ట్యాబ్లెట్లు వేసిన వెంటనే ఫుల్ చెమటలు అయితే పట్టేసాయండి. ఫుల్గాను ఫ్యాన్లు తిరుగుతున్నా సరే ఫుల్ చెమటలు అనమాట. ఇక్కడ చూసారా మా బావ డ్యాన్స్ గుర్తుగా ఉంటుందని పెట్టాను. ఏదో సైకిల్ ఏంటి పొలాల్లో బురద తొక్కుతారు కదా, అలా తొక్కుతున్నారనమాట. బాగుందని చెప్పేసి అలా కొన్ని వీడియోస్ అయితే అలా దగ్గరుండి తీయించాను, సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడ అందరు అలాగా కంటిన్యూ అవుతున్నారు. తర్వాత మా పాప కూడా డ్యాన్స్ వేసింది. సామాన్యంగా వేయదు కానీ రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట, మామూలుగా ఏది కదా అని చెప్పేసి. అక్క చెల్లెళ్ళు వేసారనమాట. చాలా అంటే చాలా బాగా చూడండి.
Oppa Gangnam Style. ఒక్కరిని మించి ఒకరు డ్యాన్స్లు అయితే వేసేస్తున్నారండి. ఎక్కడ ఎవరు తగ్గట్లేదు అనమాట. ఫుల్గాను చూసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి నాతో కలిసి వేస్తానన్నది, కానీ ఏ సాంగ్ సెట్ అవ్వలేదంట. వీడియో కూడా మేము తీయడానికి అవ్వలేదు. ఫోన్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇచ్చేసారనమాట. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు కదా, ఎవరికి ఇవ్వలేం కదా. ఇక్కడ ఏంటంటే మేము కొద్దిగా వేసామన్నమాట. ఎంజాయ్మెంట్ ఎప్పుడో ఒకసారి అవుతుంది కాబట్టి జ్వరం అన్నా ఏమున్నా సరే ఎంజాయ్ చేసాం. మా అమ్మాయి అక్క వాళ్ళ పాప మాత్రం వదలలేదండి మా అమ్మాయిని. అది లెహంగా వేసుకుని వేయలేకపోయినా కూడా ఒప్పుకోలేదు. చక్కగా అక్క వాళ్ళ పాప ఉండడం వల్ల అది కూడా ధైర్యంగా వేసింది.
చక్కగా అక్క చెల్లెళ్ళు అయితే డ్యాన్సులు వేస్తారు. ఇది ఒక గుర్తుగా మెమరీగా ఉంటుందని వీడియోలు అన్నీ అప్లోడ్ చేసేస్తాను అనమాట. బాయ్స్ అంతా ఒక పక్క, లేడీస్ అంతా ఒక పక్క అనమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసేస్తున్నారు. నెక్స్ట్ వీడియో అయితే పెట్టేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.